హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు క్లిక్ చేశారంటే ఎంసెట్లో టాప్ ర్యాంక్ అనేది ఎలా సాధించాలి, అదేవిధంగా చాలామందికి ఇంటర్ తర్వాత ఒక డ్రీమ్ అయితే ఉంటుందన్నమాట. ఎంసెట్లో మనం టాప్ ర్యాంక్ ఎలా అయినా తెచ్చుకోవాలి, అదేవిధంగా మంచి కాలేజెస్లో మనకు సీట్ రావాలేసి అనేసి చాలామంది డ్రీమ్ అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అయితే మీకైతే చేశానమాట. ఫ్రెండ్స్, మీకు ఎంసెట్లో ఏ ర్యాంక్ రావాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. అదేవిధంగా మీరు ఇంటర్లో ఏ గ్రూప్ అనేది రాసి పక్కనే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఏ గ్రూప్ వాళ్ళ మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారో నేనైతే తెలుసుకుంటాను. సో ఓపికతో లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దండి. సో అప్పుడే మీకు ప్రతి పాయింట్ కూడా మీకైతే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళు ప్రియా తెలుగు అమ్మాయి. ఈ ఛానల్లో చూసినట్లయితే మనకు కుకింగ్కి సంబంధించిన వీడియోస్, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా బ్యూటీ టిప్స్ చాలా అయితే ఈ ఛానల్లో అయితే ఉంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ సిస్టర్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో అయితే చేస్తాను అనమాట. సో ఒకసారి క్లిక్ చేసి ఆ సిస్టర్ వీడియోస్ని కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేస్తారనేసి నేనైతే ఆశిస్తున్నాను అనమాట. నాకు ఏదైనా హెల్ప్ చేయాలంటే ఈ ఒక్కటి మాత్రం చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొత్తం వీడియో అనేది కూడా నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో పిన్ టు పిన్. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంసెట్లో టాప్ ర్యాంక్ సాధించడానికి 6 సూత్రాలు అయితే నేనైతే చెప్పబోతున్నాను అనమాట. సో ఎంసెట్ అనేది మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? సో ఎగ్జామ్స్ ముందర నుంచి మనం ఎగ్జామ్స్లో వెళ్ళి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేంత వరకు మొత్తం కూడా మీకైతే పిన్ టు పిన్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకైతే నేను పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో ఎంసెట్లో టాప్ ర్యాంక్ సాధించడానికి మనం ఏం చేయాలి అనేసి ఒక్కొక్కటిగా నేనైతే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో ఫస్ట్ చూసినట్లయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేసి మనం ఫస్ట్ అయితే తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ చూసినట్లయితే మనకు ఎంసెట్ అనేది మనకు ఒక యుద్ధం లాగా అనమాట. సో మనం యుద్ధంలో గెలవాలంటే యుద్ధంలో ఎవరెవరు ఉంటారు, సో ఎక్కడెక్కడ చేస్తారు, సో అది మొత్తం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి సో యుద్ధం ఎలానో అలానే మనకు ఎంసెట్లో సో ప్యాటర్న్ అనేది అంతే ఇంపార్టెంట్ అనమాట. సో రాజుకి ఎలా యుద్ధం ఇంపార్టెంటో అదేవిధంగా మనకు ఎంసెట్ ఎగ్జామ్లో మనకు ప్యాటర్న్ అనేది అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఎంసెట్లో మొత్తం మనకు 160 మార్కులకు అయితే ఉంటుంది. టోటల్గా 160 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైం చూసినట్లయితే మనకు 180 మినిట్ అనేది ఇస్తారు. 180 మినిట్స్ అంటే మనకు 3 గంటలు టైం అనేది ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఈచ్ బిట్కి మనకి 1 మినిట్ అనేది టైం ఉంటుంది, మిగతా 20 మినిట్ అనేది మనకు మిగులుతుంది ఈచ్ బిట్కి మనం తీసుకున్నా కూడా. సో మొత్తం అయితే ఇప్పుడైతే ఈ ప్యాటర్న్ అనేది మీకైతే అర్థమై ఉంటుంది, ఓకేనా? సో ఎంపీసీ వాళ్ళకు అయితే ఇక్కడైతే మేము చెప్తానమాట. సో ఎంపీసీ వాళ్ళకు దేంట్లో ఎన్ని మార్క్స్ వస్తుంది అనేసి. ఎంపీసీ వాళ్ళకి చూసినట్లయితే ఇక్కడ మ్యాథ్స్లో వాళ్ళకి 80 మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. సో మిగతా ఫిజిక్స్లో 40 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీలో వాళ్ళకి 40 మార్క్స్ ఉంటుంది. టోటల్గా మొత్తం మనకు 180 మార్క్స్ అయితే వస్తుంది. ఇంకా బైపీసీ వాళ్ళ సంగతి ఏంటి మాకు కూడా చెప్పండి అనేసి బైపీసీ వాళ్ళు అడిగితే, ఇక్కడ మ్యాథ్స్ ఏదైతే ఉందో అక్కడ మీకు బైపీసీకి సంబంధించిన బాటనీ జువాలజీ అనేది 80 మార్కులు అయితే ఉంటుంది. మీరు కూడా యాజ్ జీస్ అయితే అప్లై చేసుకొని ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది మీకు కామన్గా ఉంటుంది. ఇది అనమాట ఫస్ట్ స్టెప్ అనేది మనం ప్యాటర్న్ అనమాట. సో యుద్ధం అనేది ఎలా ఉంటుంది అనేసి మనం అయితే తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. యుద్ధంలో మనం గెలవాలంటే ఏ కత్తి వాడాలి అనేసి మనం అయితే పెట్టుకొని ఉండాలన్నమాట. సో ఏ కత్తి వాడితే మనము శత్రువుల్ని చంపగలము, అలానే ఏ బుక్స్ చదివితే మనం ర్యాంక్ అయితే సాధించగలము అనేసి అయితే మనకైతే తెలిసి ఉండాలన్నమాట. సో సెకండ్, ఇది చూసినట్లయితే మార్కెట్లో మంచి పబ్లికేషన్ ఏదైనా ఉంది అంటే బుక్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మార్కెట్లో బెస్ట్ పబ్లికేషన్ ఏదైతే ఉందో అది ఒకే ఒక పబ్లికేషన్, ఒకే ఒక బుక్ మాత్రమే తీసుకోండి. సో కొంతమంది ఏం చేస్తారంటే, సో చాలా పబ్లికేషన్స్ ఉంటుంది కదా, అన్నిట్లో ఒక్కొక్క బుక్స్ తెచ్చుకోవడం, సో ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రోజు చదవడం పడేయడం, అలా కాకుండా ఒక మంచి పుస్తకం ఒకే బుక్ని తెచ్చుకొని 10 సార్లు అయితే చదవండి, ఓకేనా? సో 10 బుక్లు ఏమి కూడా మీరైతే కొనొద్దండి, ఒకే బుక్ కొనండి, ఆ బుక్ని 10 సార్లు చదవండి. అది చాలా బెస్ట్ అనమాట. బెస్ట్ బుక్స్ అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే? సో సెకండ్ ప్రాసెస్లో మీరు బుక్ను అయితే సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, నెక్స్ట్ మన ప్రిపరేషన్కి ముందే అనమాట ఇదంతా ఒక మోడల్ పేపర్
ఎలా అంటే మనకు అన్ని చాప్టర్స్ వైజ్గా ఓకేనా, ఒక్కొక్క చాప్టర్స్ వైజ్గా వెనకాల మనకు బిట్స్ ఉండే విధంగా ఒక మోడల్ పేపర్ అయితే మీరైతే తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బ్లూ ప్రింట్ ఏంటి అంటే మనకు బ్లూ ప్రింట్ అంటే వెయిటేజ్ అనమాట. వెయిటేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వెయిటేజ్ ఇప్పుడు మనకు ఏ టాపిక్లో అంటే ఏ చాప్టర్లో మనకు ఎక్కువ వెయిటేజ్ అనేది వస్తుంది దాన్ని మనం డెప్త్గా అయితే చదువుకోవాలన్నమాట. సో దాన్ని అయితే మనము ఒక ప్లాన్ అనేది వేసుకోవాలి. వెయిటేజ్ అనేది ఎక్కడెక్కడ ఎలా ఉంది ఏంటి అనేసి ఎగ్జామ్కి ముందరనే మనం ఆ మోడల్ పేపర్స్ మొత్తం చూసి కూడా మనకు వెయిటేజ్ ఈ చాప్టర్స్ ఇన్ని మార్క్స్ ఇస్తున్నారు అనేసి మనం ఒక అంచనాకైతే రావాలన్నమాట. సో ఇక్కడికి మనం సెకండ్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకా థర్డ్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు మనం బుక్స్ అంతా సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే అంతా అయిపోయింది. నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలంటే ఒక మంచి రూమ్ అనేది మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డిస్టర్బెన్స్ లేకుండా ఒక రూమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటుంది, నారాయణ, శ్రీ చైతన్య, ఇంకా ఎక్స్ట్రా కాలేజెస్ అనేది చాలా ఉంటుంది. అక్కడైతే ఎంసెట్కి వాళ్ళు 2 ఇయర్స్కి అయితే వాళ్ళైతే కోచ్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకైతే నాకు తెలిసి కోచింగ్ అనేది వాళ్ళకైతే అవసరం లేదు. వేరే లోకల్ కాలేజెస్లో చిన్న కాలేజెస్లో చదువుతుంటారు కదా, సో వాళ్ళకైతే కోచింగ్ అనేది అవసరం. కానీ ఈ కరోనా టైంలో మీరు ఎలా కోచింగ్కి వెళ్తారు? సో కోచింగ్కి వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది, కానీ కోచింగ్స్ ఉండదు కాబట్టి మనకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదనమాట. సో మనం ఏం చేయాలంటే ఇంట్లోనే ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తానమాట. సో వీడియో అనేది లేట్ అయింది, సో కారణం కూడా నేనైతే చెప్తాను లాస్ట్లో. సో ఇది అనమాట. ఇప్పుడు మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నామంట. ఫస్ట్ ప్రిపరేషన్కి ఏంటంటే మనకు ఒక టైం టేబుల్ అనేది కావాలన్నమాట. ఈ టైం టేబుల్ అనేది ఎలా ఉండాలి అంటే మీ సామర్థ్యం, మీ స్టామినా ఎంతైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని మీ టైం టేబుల్ అయితే పెట్టుకోండి. ఎవ్రీ సబ్జెక్ట్ కూడా కవర్ అయ్యే విధంగా అయితే మీరైతే పెట్టుకోండి, ఓకేనా. సో మీరు బోర్ కాకుండా ఉండేలా అయితే టైం టేబుల్ అయితే సెట్ చేసుకోండి. ఈ టైం టేబుల్ ఎలా ఉండాలి అంటే నువ్వు వేసిన టైం టేబుల్ని నువ్వైతే గెలవాలి అనమాట. ఫస్ట్ నిన్ను నువ్వు గెలవడం నేర్చుకుంటే పక్కన వాడిని మనం ఈజీగా ఓడించవచ్చు అనమాట. సో ఫస్ట్ మనల్ని మనం గెలుచుకుంటే పక్కన వాడిని మనం ఈజీగా గెలిచేయవచ్చు. ఇదే అనమాట, మనం వేసిన టైం టేబుల్ని తూచా తప్పకుండా మనము పాటిస్తూ ఓకేనా మనల్ని మనం గెలుచుకుంటూ రావాలి. ఆ టైం టేబుల్తో నువ్వు ఎప్పుడైతే గెలుస్తావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎంసెట్లో టాప్ ర్యాంక్కి వచ్చినట్లే. నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది టైం టేబుల్ అనేది సెట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్, ఏ టాపిక్లో అయితే ఎక్కువ మార్క్స్ వస్తుందో ఆ టాపిక్ని ముందుగా చదువుకొని ఎక్కువసార్లు వాటిని చదవండి, ఓకేనా. సో ఇంపార్టెంట్ టాపిక్, మిగతా వాటిని కూడా చదవండి, అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే వాటికైతే ఇవ్వద్దండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రిపరేషన్కి అడ్డంగా ఉండేది మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ని మీరు కానీ ఎంసెట్ ముందర 3 నెలల నుంచి కానీ మొబైల్ ఫోన్ని వాడడం ఆపేయండి. ఎగ్జాంపుల్ చాటింగ్, ఇంకా స్టేటస్లు పెట్టడం, మూవీస్ చూడడం, ఈ హ్యాబిట్స్ని అన్నిటిని కూడా తగ్గించుకుంటూ వచ్చేయండి. మీకంటూ ఒక టైం పెట్టుకోండి. సో ఇంతసేపు నేను చదవాలి, ఒక ½ అవర్ మొబైల్ కోసం కేటాయించండి. గేమ్ ఆడితే గేమ్ ఆడండి, లేదంటే మొబైల్లో చాట్ చేయాలి, లేదంటే అది కూడా మీరైతే చూసుకోండి, ఓకేనా. సో ఇంకా ఏమిటి అంటే క్వాలిటీ. నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే మనకు క్వాలిటీ, ఓకేనా. సో క్వాంటిటీ మనకు ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. మీరు 1 అవర్ చదివినా కూడా చదివిన వరకు పర్ఫెక్ట్గా చదవాలి, నీట్గా చదవాలి. ఏ ప్రశ్న వచ్చినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా అయితే మనమైతే ప్రిపేర్ అయితే కావాలన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఈ 3 పార్ట్ అయితే అయిపోయింది ప్రిపరేషన్లో. ఇంకా ఏంటి అంటే డైలీ టెస్ట్. నువ్వు ఏ టాపిక్ ఈరోజు ఒక టాపిక్ పైన అయితే నువ్వైతే ప్రిపేర్ అయ్యావు, ఎగ్జాంపుల్ ఆ టాపిక్ పైన డైలీ ఒక టెస్ట్ అయితే మీరైతే రాయాలి. మీ దగ్గర మోడల్ పేపర్ తీసుకోమని ముందే చెప్పాను కదా, ఆ మోడల్ పేపర్లో మీరు ఏ టాపిక్ అయితే చదువుకున్నారో ఆ టాపిక్కి సంబంధించి ఒక టెస్ట్ అనేది రాస్తారు, ప్రాక్టీస్ టెస్ట్ అనేది. నెక్స్ట్ రివిజన్. ఏ టాపిక్ అయితే చదివారో ఆ టాపిక్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ రండి. ఈరోజు ఒక టాపిక్ అయితే చదివారనమాట, సో రేపు కొత్త టాపిక్ చదవకుండా నిన్న ఏ టాపిక్ అయితే చదివారో దాన్ని కొంచెం రివిజన్ చేసుకుని ఆ తర్వాత కొత్త టాపిక్ అయితే చదవండి. ఇలా చదవడం వలన మీకు లైఫ్ లాంగ్ చాలా రోజులు అయితే మీకైతే గుర్తుండిపోతుంది మీరు చదివిన విషయం అనేది. నెక్స్ట్ నిద్ర అనేది
ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. ఓకేనా. సో కావాల్సిన మోతాదులో మనకు నిద్ర అనేది అవసరం అన్నమాట. నిద్ర అనేది ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం బాడీకి రెస్ట్ అనేది నిద్ర ద్వారానే వస్తుంది కాబట్టి మనకు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రను వేస్ట్ చేసుకుంటూ మీరు కానీ చదివారనుకోండి మళ్ళీ మీకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది. మీరు చాలా రోజులైతే ప్రిపరేషన్లో అయితే ఉండలేరనమాట, కాంపిటీషన్లో వెనకాల పడిపోతారనమాట. సో దీని అయితే మీరైతే ఆలోచనలో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే మెడిటేషన్ చేయాలి ప్రతిరోజు ఒక 20 నిమిషాలు. ఓకేనా. సో మార్నింగ్ ఈవినింగ్ ఒక 20 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని సైలెంట్గా కూర్చోవడం ద్వారా మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మీ మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది, ఫ్రెష్గా అవుతుంది, మీరు చదవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ టు పాయింట్ అయితే మీరు ఫాలో అవుతూ రావాలి. ఓకే, ఇప్పుడు మనం ప్రిపరేషన్ దాకా వచ్చేస్తున్నాము. సో 3వ ప్లాన్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా 4th ఫార్ములా ఏంటి అంటే ప్రిపరేషన్ ముందు మనకు 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజులు చాలా కీలకమైనది. ఆ 10 రోజులు మనం ఏం చేయాలి అనేది ప్రాక్టీస్ టెస్ట్ అనేది రోజు 2 రాయాలి. ఓకేనా. సో మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఈ విధంగా మనకు ప్రాక్టీస్ టెస్ట్ రాయడం వలన మనం ఏదైతే తప్పు చేస్తామో దాన్ని నోట్ చేసుకొని పలానా క్వశ్చన్ అనేది మనం తప్పు చేసాం, ఇంకొకసారి మనం తప్పు చేయకుండా దాన్ని అయితే మనం కరెక్ట్ అయితే చేసుకోవాలి. పలానా చాప్టర్లో మనకు తక్కువ మార్క్స్ వచ్చింది, ఆ చాప్టర్ని మనం మళ్ళీ చదువుకోవాలి అనేసి అక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ దాన్ని ఒకసారి అయితే రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్. ఇప్పుడు ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఆన్లైన్లోనే వచ్చేసింది కాబట్టి మీకు మోక్ టెస్ట్ అనేది పెడతారు. అదేవిధంగా ఆన్లైన్లో చాలా యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ యాప్స్లో మీరు ఒక టెస్ట్ అయితే రాయండి కంప్యూటర్ నాలెడ్జ్ కోసం. చాలామందికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండదన్నమాట. సో లోకల్ కాలేజ్లో చదివే వాళ్ళకు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వరకు, పల్లెల నుంచి చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి కంప్యూటర్ పైన పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఒక టెస్ట్ అయితే రాయండి. ఎగ్జామ్ ముందర 10 రోజులు అయితే మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. లేదంటే కింద మీరు ఎక్కడైనా నెట్ సెంటర్ దగ్గర ఉంటే నెట్ సెంటర్కి వెళ్ళారంటే ఒక 30 రూపీస్ ఇచ్చారనుకోండి, మీకు 1 అవర్ సిస్టమ్ ఇస్తారు, మీరు ఒక ప్రాక్టీస్ టెస్ట్ అనేది రాయవచ్చు అనమాట. ఈ 10 రోజుల్లో మీరు కొత్తగా ఏది చదవద్దు. ఓకేనా. సో చదివిన దాన్ని చదువుకుంటూ రండి. సో ఇలా మీరు ఎగ్జామ్కి ముందర 10 రోజులైతే ఇలా అయితే స్కెచ్ అయితే వేసుకోండి. ఇంకా ఏంటి అంటే ఎగ్జామ్కి 10 రోజులు అయిపోయింది. సో రేపు మర్నాడు ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. సో ఉంది అనేటప్పుడు ఏం చేస్తారంటే 10 రోజుల ముందు ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ నాకు వచ్చు, నాకు తప్ప ఇంకెవ్వరికి రాదు అనేసి ధైర్యంగా వెళ్ళండి. ఎందుకంటే మీరు బాగా ప్లాన్ చేసి చదివేశారు, మీకంటే తోపు ఎవ్వరు లేదు, నాకు అన్ని క్వశ్చన్స్ వచ్చు, నేను ఎగ్జామ్ రాయగలను అనేసి ధైర్యంతో అయితే ముందుకైతే వెళ్ళండి. ఓకేనా. సో భయపడవలసిన అవసరమే లేదు. నేను ఒకటి మీకు మోటివేషన్ అయితే చెప్తాను. ఏంటి అంటే మీరు చావును చూస్తే భయపడకుండా మీరైతే జీవిస్తున్నారు. మనం అందరం కూడా చచ్చిపోతామని తెలుసు, కానీ మనం మనం జీవిస్తున్నాం. ఎందుకు? సో చావును గురించి మనం ఆలోచించాం కాబట్టి. ఓకేనా. సో చావు అంటే మనకు భయం లేదు. చావును చూస్తే మనం మనం ఆఫ్టర్ ఆల్ ఇది ఎగ్జామ్ ఎంత, దీన్ని గురించి మనం భయపడాలా? సో భయపడవలసిన అవసరమే లేదు, మీరైతే ధైర్యంగా వెళ్ళండి. సో ఇక్కడ ఫర్దర్ 3rd స్టెప్ అయితే మీకైతే చేసేసాను అనమాట. సో ఎగ్జామ్కి 2 రోజులు ఉంది. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఎగ్జామ్ కావాల్సినటువంటి అన్ని సామాగ్రిలు ఏర్పాటు చేసుకోండి. ఫస్ట్ హాల్ టికెట్ అనేది కరెక్ట్గా ఉందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒక ఫోటో అనేది తీసుకోండి, ఐడి కార్డ్ అనేది తీసుకోండి. ఓకేనా. సో ఆధార్ కార్డు, సో ఒక పెన్, ఇదంతా మొత్తం కూడా మీరైతే తీసుకొని రెడీగా పెట్టుకోండి. రేపు ఎగ్జామ్ అనగానే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి మొత్తం కూడా చెక్ చేసుకోండి. చాలామంది విద్యార్థులు అవసరంలో అయితే హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళడం, మళ్ళీ అక్కడ సెంటర్ల దగ్గర వెళ్ళేసి ఇబ్బంది పడడం, అలా వెళ్ళకుండా మీరు ముందే అయితే జాగ్రత్త పడి సో నీట్గా అయితే మొత్తం పెట్టుకొని సో యుద్ధానికి అయితే మీరైతే వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు మీరు అసలు పాయింట్, ఇప్పుడు యుద్ధం అనేది ఉండబోతుంది. ఆ యుద్ధంలో ఇన్ని రోజులు మీరు చదివింది మొత్తం 3 అవర్స్లోనే మీ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలి, ఎగ్జామ్ పాయింట్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లో మీకు చూసినట్లయితే ఎగ్జామ్ హాల్కి ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు. ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ కంటే 20 మినిట్స్ ముందరే వెళ్ళండి. ఏం పోయేది ఉండదు, ఓపికతో వెళ్ళండి. ఒక వాటర్ బాటిల్లో వీలైతే వాటర్ కూడా తీసుకెళ్ళండి. మీకు టెన్షన్ అయితే వాటర్ అయితే తాగండి, స్ట్రెస్ అనిపిస్తే వాటర్ తాగండి, ఫ్రీగా ఉండండి. ఓకేనా. సో ఫస్ట్ మీకు మ్యాథ్స్లో 80 బిట్స్ వస్తుంది, ఫిజిక్స్లో 40 బిట్స్ వస్తుంది, కెమిస్ట్రీలో 40 బిట్స్ వస్తుంది. సో మొత్తం 160 మార్కులు అనమాట. ఫస్ట్ మనం చూస్ చేసుకోవాల్సింది సింపుల్ సబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది సింపుల్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు కెమిస్ట్రీని అయితే చూస్ చేసుకోండి. కెమిస్ట్రీని చూస్ చేసుకుంటే మీకు 60%
క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. చిన్న చిన్న ఫార్ములాస్ క్యాలిక్యులేషన్ చేసి మీరైతే ఈజీగా అయితే చేసేయచ్చు అనమాట. ఫస్ట్ కెమిస్ట్రీ చూస్ చేసుకున్న తర్వాత తెలిసిన క్వశ్చన్స్ మొత్తం రాయండి. ఏదైతే ఉందో అదైతే మీరు చూడవలసింది ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ చూడండి. కెమిస్ట్రీలో రెండో క్వశ్చన్ అంటే మీకు ఓఎంఆర్ షీట్ అంటే ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి బబ్లింగ్ చేస్తారు. ఇక్కడ రెండో క్వశ్చన్ దగ్గరనే మనం క్లిక్ చేస్తున్నామా అంటే రెండో క్వశ్చన్కి సి అనుకోండి, సి దగ్గరే క్లిక్ చేస్తున్నామా, కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ క్లిక్ చేస్తున్నాం అనేది 1కి 2 సార్లు క్వశ్చన్ నెంబర్ని కూడా అక్కడైతే మీరైతే చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు కెమిస్ట్రీ అయితే చూస్ చేసేసారు. కెమిస్ట్రీలో మొత్తం తెలిసిన క్వశ్చన్స్ అంతా పెట్టేశారు. తెలియని క్వశ్చన్స్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టండి. ఏదైనా క్వశ్చన్స్ రాకపోతే అక్కడేవైతే ఆగొద్దండి. పెద్ద క్వశ్చన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా స్కిప్ చేసేసి నెక్స్ట్ సబ్జెక్ట్కి అయితే వచ్చేయండి. సో ఎందుకంటే మీకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. తెలియని క్వశ్చన్ దగ్గరే కూర్చొని ఉంటే మీకు టైం మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ కెమిస్ట్రీకి వెళ్తారు. తెలిసిన బిట్స్ అన్ని పెడతారు, తెలియని బిట్స్ని అట్నే పెట్టుకున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఎంసెట్లో ఏంటి అంటే మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అయితే చేయండి, ఎందుకంటే మీకు నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. ఓకేనా. సో తెలియని క్వశ్చన్స్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే మనము నెక్స్ట్ ఫిజిక్స్లో కూడా కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటుంది, కానీ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది మ్యాథ్స్ ఉంది కాబట్టి మ్యాథ్స్కి వెళ్ళండి. మ్యాథ్స్లో చిన్న చిన్న ఫార్ములాస్ ఉండేది, క్యాలిక్యులేషన్ తక్కువ ఉండేది, మీకు తెలిసిన క్వశ్చన్స్ మొత్తం కూడా మ్యాథ్స్లో మీరైతే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇంకా బైపీసీ వాళ్ళకైతే ఇంకా డైరెక్ట్ బిట్స్ ఉంటుంది కాబట్టి బాటనీ జువాలజీకి సంబంధించి వాళ్ళు కూడా ఇక్కడ అయితే మీరైతే డైరెక్ట్గా అయితే పెట్టుకుంటూ వచ్చేయండి. ఓకేనా. సో ఇది అనమాట. క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతూ ఉంటే మ్యాథ్స్లో దాన్ని ఆపేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోండి. టైం అయితే అక్కడ టైం లైన్ అనేది మీరు చూస్తూ ఉండాలి. లాస్ట్గా మీరు ఫిజిక్స్కి వస్తారు. ఫిజిక్స్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్ చేస్తారు. ఒకే క్వశ్చన్కి 2-3 ఫార్ములాస్ అప్లై చేయవలసి ఉంటుంది. సో మల్టిఫికేషన్స్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో ఈక్వేషన్స్ సాల్వ్ చేయవలసి ఉంటుంది. అదంతా చేసేసిన తర్వాత ఇంకా పూర్గా మీకు తెలియని క్వశ్చన్స్ అనేది మిగిలిపోయి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే మీకు ఫస్ట్ గెస్సింగ్ అనమాట. మీకు 4 ఆప్షన్స్ అనేది ఉంటుంది. రెండు అనేది మీకు ఇంకా 4 ఆప్షన్స్ ఉంది కదా, దాంట్లో 2 ఈ ఆన్సర్ కాదు అనేసి మీరైతే ఎలిమినేషన్ అయితే చేసేసారనుకోండి. మిగతాది 2 ఉన్నప్పుడు మాత్రమే గెస్ చేసి పెట్టండి. లేదంటే మీరు ఏం చేస్తారంటే తెలియని క్వశ్చన్స్కి అంతా ABCD 4 ఉంటుంది కదా, ఒకటి ఏ అన్న అన్నిటికి పెట్టేయండి, లేదంటే B అన్న అన్నిటికి పెట్టేయండి, C అన్న అన్నిటికి పెట్టేయండి. అలా పెట్టడం వల్ల మీరు ఒక 60 క్వశ్చన్స్ పెడితే దాదాపు ఒక 20 బిట్స్ అన్న మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఈ ట్రిక్ కూడా మీరైతే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఎలిమినేషన్ అయితే చేస్తారు. ఎలిమినేషన్ చేసేసిన తర్వాత మీకు మొత్తం ఎగ్జామ్ని అంతా కూడా మీరైతే కంప్లీట్ చేసేసారు. ఇంకా తెలియని బిట్స్ పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఏదైనా ఉంటే, అది పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉంటే అవి లాస్ట్ అయితే చేసుకోండి. ఇంకా లాస్ట్ 20 మినిట్స్లో లాస్ట్ 20 or 10 మినిట్స్లో మొత్తం క్వశ్చన్ మీరైతే అటెండ్ చేస్తున్నారా అనేసి చూడండి. ఏదైనా అటెండ్ చేయడానికి కాకపోతే గెస్ చేసి పెట్టండి, లేదంటే నేను చెప్పినట్లు ఒకే విధంగా అయితే పెట్టండి. అది మీ చాయిస్ పైన అయితే ఆధారపడి ఉంటుంది. ఓకేనా. సో మీరు కేర్ఫుల్గా అయితే ఒకటైతే చూడాలి, మీరు చూస్ చేసుకున్న క్వశ్చన్కి కరెక్ట్గా అక్కడ ఆన్సర్ పెడుతున్నారా అనేసి అయితే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 42వ క్వశ్చన్కి నేనైతే C అని పెట్టబోతున్నాను అనమాట. సో మీరు అక్కడ కూడా చూడండి, అక్కడ 42వ క్వశ్చన్కి C దగ్గరనే మనం క్లిక్ చేస్తున్నామా అనేసి. మీరు మిస్ అయ్యి కానీ 44వ క్వశ్చన్కి అలా కానీ మీరు చూడుకోకుండా కానీ డైరెక్ట్గా కానీ వెళ్ళిపోయారంటే మొత్తం కూడా తప్పు అయిపోతుంది. మీరు మొత్తం కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీకు తెలిసిన బిట్స్ మొత్తం ఒక 50 పెట్టారనుకోండి, ఇంకా తెలియని దాంట్లో నుంచి ఒక 20 కరెక్ట్ అయినా కూడా మీకు 70+ అయితే వస్తుంది. మీరు ఈజీగా అయితే క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫై 50 కాబట్టి మీరు ఈజీగా 70 అయితే తెచ్చుకుంటారు. ఓకేనా. సో ఇలా అయితే మీరైతే మాస్టర్ ప్లాన్ అయితే చేస్తే నాకు తెలిసి ఈ మాస్టర్ ప్లాన్ అయితే మీరు కానీ ప్రిపేర్ అయితే 100+ మీకు ఖచ్చితంగా వస్తుంది మీడియం స్టూడెంట్కి. ఇంకా దానిపైన అయితే టాప్ ర్యాంకర్లో అయితే టాపర్స్ అయితే ఉంటారనమాట. సో ఇది అనమాట ట్రిక్స్ అండ్ ట్రిక్స్. సో ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ కూడా మీకైతే ఇక్కడైతే షో చేస్తాను, మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో ఆల్ ది బెస్ట్.
మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి మంచి ర్యాంక్లో నిలబడాలని, అదేవిధంగా మంచి కాలేజెస్లో మీకు సీట్ రావాలనేసి నేనైతే కోరుకున్నాను. నీ విధికి నీవే శిల్పి మిత్రమా. మన వాట్సాప్ నెంబర్ అనేది కూడా నోట్ చేసుకోండి, ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వాట్సాప్కి అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిత్రమా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.